సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. తెలుగుదేశం పార్టీలోకి నా దగ్గర బంధువులు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండడం జరిగింది. సో ఆయన ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన నాకు ఎక్కువ అటాచ్మెంట్, రాజకీయ గురువుగా కానీ లేకుంటే నాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాలు ఆయనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ తెలుగుదేశం పార్టీలోకి పోవడము. ఇంకా అట్లే తెలుగుదేశం పార్టీలోనే ఒకసారి కంటిన్యూ అయిన తర్వాత రాయలసీమ బ్లడ్, యంగ్స్టర్గా ఒక చిన్న ఇష్యూలో నాకు రాజశేఖర రెడ్డి గారికి ఒక డిఫరెన్స్ రావడము. సో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి గ్రడ్జ్ పెంచుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి నేను ప్రూవ్ చేసుకోవాలా నేనేందో అని చెప్పి అదే ఫైటింగ్ స్పిరిట్ ఫర్ ది 5 ఎలక్షన్స్ చేశాను నేను. చేసిన తర్వాత రీసెంట్గా మీరు చూసారు 2020లో ఆ పార్టీలోంచి బయటికి రావడం. ఎందుకంటే లోకేష్ చేసేటువంటి పెత్తనం కానీ, లోకేష్ అనుసరించినటువంటి పద్ధతులు కానీ నాకే కాదు చాలామందికి తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా అడ్జస్ట్ కాలేకున్నారు. కానీ విధిలేని పరిస్థితుల్లో కొంతమంది అట్లే అడ్జస్ట్ కావచ్చు. బట్ ఐ ఫెల్ట్ ఆ హ్యూమిలియేషను, అతను చేసేటువంటి పెత్తనం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యామిలీ అఫేర్ మాదిరి నేను భావించిన ఫస్ట్లో. ఒక 25 సంవత్సరాల కిందట నేను పోయినప్పుడు చంద్రబాబు నాయుడును బాగా ఆరాధించిన, ఆయనంటే బాగా రెస్పెక్ట్ ఉండేది, ఆయన కూడా అట్లే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ రాను రాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిలో కూడా విపరీతమైనటువంటి మార్పు వస్తూ వచ్చింది. నేను గమనించింది ఏంటంటే ఈ యొక్క రాజకీయాల్లో అనుభవం పెరిగే కొద్దీ ఒక పరిపక్వం రావాలా, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల యూ షుడ్ బికమ్ ఎ బెటర్ మ్యాన్. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో ఏ కాన్సెప్ట్లోనో రాను రాను డిటీరియట్ కాకుండా పోవడం. బట్ అదే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే, లేకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చూసినప్పుడు రాజశేఖర రెడ్డి, దానికి ముందున్నటువంటి రాజశేఖర రెడ్డి వేరు, ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వేరు. సో ఆ పార్టీలో రాను రాను బెటర్మెంట్ వైపు వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజలకు చేరువయ్యే రకంగా వాళ్ళు పోయారు. ఒక క్యాపిటలిస్ట్ విధానము లేకుండా ఉంటే ప్రతిదానికి డబ్బులతోనే కొలిసేటువంటి పద్ధతిలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ డిసింటిగ్రేట్ కావడం పోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే లీడర్స్ ఫ్యాక్టరీ, లీడర్స్ని తయారు చేస్తుంది. కానీ అటువంటి పార్టీలో ఇప్పుడు డబ్బు 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 అనే చర్చ ఎందుకు వస్తుంది? మీ అబ్జర్వేషన్, మీకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు అదే ఆ తేడా గమనించాలి. మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాలకు విలువ ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఆ పేదవాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం, వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలు పేదవాళ్ళకు ఒక పెద్ద అవకాశం ఇవ్వడం, రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, లేకుండా ఉంటే బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ, లేకుండా ఉంటే ₹2 కిలో బియ్యం ఇవ్వడం కానీ, ఆ రోజునటువంటి నెసెసిటీస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అవన్నీ కాపాడుకుంటాం, రెవల్యూషనరీ ఫోర్స్గా వచ్చింది. కానీ రాను రాను డిసింటిగ్రేట్ అవుతా, డిఫర్ అవుతా, మనీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఐడియా ఎందుకు పడిందో నాకు తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు స్లోలీ హీ స్టార్టెడ్ గివింగ్ వే ఫర్ మనీ. ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతాడో వాళ్ళందరినీ తీసుకుని రావడం జరిగింది. దాని ఫలితమే మీరు అందరూ చూశారు. ఇప్పుడు 2019లో ఎన్నికలు ఓడిపోయిన టైంకు 5 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు కలిపి. సో ఈ రాజ్యసభ సభ్యులు 5 మంది అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్. ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ రాజ్యసభ? మా ఊర్లోనే, మా గ్రామంలోనే తులసిరెడ్డి గారు ఉన్నారు. అవును, తులసిరెడ్డి గారికి ఇచ్చారు. తులసిరెడ్డి గారి ఎప్పుడు ఏ రోజు ₹1 డబ్బులు ఉండేవాడు కాదు, డబ్బులు పెట్టి కొనగలిగినటువంటి శక్తి ఉండేవాడు కాదు. పక్కనే మా అనంతపురం జిల్లాలో సైఫుల్లా బేగ్ అని చెప్పేసి ఒక ఆయన పెద్ద ఆయనకు మైనార్టీ లీడర్కి ఇచ్చారు. అండ్ తెలంగాణలో రుమాన్ల రామచంద్రరాయ అని చెప్పేసి. సో ఇవన్నీ కొన్ని పేర్లు చూసుకుంటూ పోయినప్పుడు ఏ రోజు ఏ నాయకునికి కూడా ఒక పార్టీ పదవి కానీ లేకుండా ఉంటే పార్టీ తరపు నుంచి నామినేషన్ పదవి వచ్చిందంటే దట్ వాజ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ హిస్ వర్క్. ఎవడైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ విషయాలు బాగా యాక్టివ్గా పాల్గొన్నారో వాళ్ళకందరికీ కూడా పదవులు ఇచ్చేటివి. అండ్ ఆ రకంగా చాలామంది యంగ్స్టర్స్ కూడా దే వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ తెలుగుదేశం పార్టీ. కానీ ఇటీవల కాలంలో చూస్తే 5 మంది రాజ్యసభ సభ్యులు మన 2019 ఎన్నికల ముందు 5 మంది ఉన్నారు. సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు,
తర్వాత గరికపాటి మోహన్ రావు గారు, టీజే వెంకటేష్, సీతామహాలక్ష్మి. సో వీళ్ళల్లో నలుగురు, ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ రవీంద్రబాబు, కనకమేడల రవీంద్రబాబు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ తీసుకొని బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పార్టీకి. ఎందుకు వెళ్ళిపోయారు? అదే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదర్ ఏమి చూసి వాళ్ళకి పదవులు ఇచ్చావు, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఒకటి రెండు కారణాలు ఉండొచ్చు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారంతకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఆ పార్టీలోకి పంపించేటువంటి ప్రయత్నం అన్నా చేసిండాలా, లేదంటే మాకేం నువ్వు ఉచితంగా ఇచ్చింది కాదు కదా, నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి నీ పదవి అయిపోయింది, మా వ్యాపారం మేము చేసుకోవాలని చెప్పినా బయటకు వచ్చిండాలి. మీరు ఏది నమ్ముతున్నారు అందులో? దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎక్స్ప్లెనేషన్. ఏ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు. నువ్వు అటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు నాకు పార్టీ కార్యకర్తలంతా మొయ్యాలంటే ఏ రకంగా అది సమంజసం? నా పాయింట్ ఏంటంటే డబ్బులు అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్లో ఆ చిప్ ఇంజెస్ట్ చేసింది ఎవరు అని నాకు లోకేష్ గారు అనిపిస్తుంది. లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మరీ ఎక్కువ అయిపోతూ ఉంది. గతంలో కూడా ఎన్నికలు నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం పార్టీని ఫండింగ్ చేసేది. ఈ ఎన్నికలకు నేను ఎప్పుడు కూడా టికెట్ అడగల. బట్ ప్రతి ఎన్నికలు కూడా మినిమం అవసరమైనంత, నేనే పెద్ద డిమాండ్ చేసేవాడిని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. కానీ రాను ఎందుకు లాస్ట్ ఎలక్షన్ నుంచి డబ్బులు పెట్టాలి, డబ్బులు పెట్టే వాళ్ళని చూసుకోవాలా అనేటువంటి పెత్తనం ఎక్కువైపోయింది. ఈ ఎలక్షన్స్లో చూస్తే మా కడప నియోజకవర్గంలోనే, మా కడప జిల్లా పార్లమెంటు లేకుండా అంటే పాత కడప జిల్లాలో చూస్తే ఒక అబ్బాయి ఉక్కు ప్రవీణ్ అని ప్రొద్దుటూరులో కూర్చున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు లేరు. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అతన్ని తీసుకొని వచ్చి అక్కడటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే లింగారెడ్డి కంటెస్ట్ చేశాడో అతను పక్కన పెట్టి, నువ్వే ఇన్ఛార్జ్, నువ్వే కంటెస్ట్ చేయి, నువ్వే డబ్బులు పెట్టుకో, అన్నిటికీ నువ్వే చూసుకో అని చెప్పి ఆయన డబ్బులు ఖర్చు పెట్టించారు. మొన్న లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఆ సందర్భంలో ప్రొద్దుటూరు పోయినప్పుడు ఓపెన్గా డయాస్ కలుసుకొని డయాస్ మీద కూర్చొని ఉక్కు ప్రవీణ్ మీద ఏదో చిన్న కేసు ఉంటే ఉక్కు ప్రవీణ్ పొరపాటున బయటికి రాకుండా ఆయన బారనైనా పెట్టి గెలిపిస్తా అని చెప్పాడు. లోకేష్ గారు మాట్లాడారు. చూసిన తర్వాత లాస్ట్ 4 months నుంచి ఈ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. లోకేష్ ఫోన్ ఎత్తాడు. మన అడిగాను నేను, అబ్బాయి ఏంది కథ అంటే, ఏముందన్న ఆ రోజు నాతంతా ఖర్చు పెట్టించారు, దాదాపు 10-12 కోట్లు ఖర్చు అయింది. నాకు 4-5 కోట్లు ఆ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాము, పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టాము. తర్వాత ఖర్చులన్నీ ఈ 3-4 years సంబంధంగా వచ్చినటువంటి ఖర్చులన్నీ కూడా 4-5 కోట్లు ఖర్చు చెప్పినాం. 10-12 కోట్లు అయింది. ఈరోజు కూర్చొని ఫోన్ చేసి వేరే వాళ్ళకు టికెట్ అనౌన్స్ చేశారు. నేను పోయి వాళ్ళతో మాట్లాడదామంటే మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. వితౌట్ హిస్ నాలెడ్జ్ నేను పోయి అప్పీల్ చేసుకుందాం, వాళ్ళతో మాట్లాడదామంటే లోకేష్ కలిసేదానికి అవకాశం కూడా లేదు. అదే లోకేష్ నాకు గతంలో వారానికి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ఈడికిరా ఆడికిరా ఇది చూడు అది చూడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు రావడం లేదని చెప్పాడు. సో ప్రొద్దుటూరు కేసు అది. అదే మన రాజంపేట కదా, మన జమల్మడుగు కాన్స్టిట్యున్సీ భూపేష్ అనే అబ్బాయికి తీసుకొని పోయి టికెట్ అని చెప్పారు. ఆ అబ్బాయి పాపం ఇండిలో తిరిగినాడు, కష్టపడ్డాడు, ఒక రకమైనటువంటి పొజిషన్ తీసుకొని వచ్చినాడు. కేవలం ఆ అబ్బాయి తక్కువ డబ్బులు పెట్టుకోగలుగుతాడు, అంత ఇంత అతనికి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చేసారు. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి అయితే వీళ్ళేం భరించాల్సిన వేరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా, తీసుకొని నరేట్లో తీసుకొని పక్కన మారేస్తారు. అదే రకంగా కడప కాన్స్టిట్యున్సీలో ఒకవైపు మాధవి గారికి టికెట్ అనౌన్స్ చేశాడు, ఒకవైపు లోకేష్ ప్యారలల్గా కూర్చొని నీకెందుకు నీ వర్క్ చేసుకో, టికెట్ నీకే అని చెప్పి అమీర్ మన ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చినారు. వాళ్ళు నాకు కనపడినప్పుడు నేను చెప్పిన ఒకసారి, లక్ష్మీరెడ్డి అన్న మీరు ఏదో పొరపాటు చేస్తున్నారేమో, అనౌన్స్ చేశాడు కదా ఆయన టికెట్, మీరు ఎందుకు మళ్ళీ ప్యారలల్గా చేసుకుంటారు చేస్తా అంటే, లేదు నాకు చాలా క్లియర్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నీ పనులు చేసుకుని టికెట్ ఇచ్చేది నేను కదా అని చెప్పి లోకేష్ అన్నారని చెప్పి. సో దిస్ ఆర్ ఆల్ ఐమ్ టాకింగ్. నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింటివే, వేరే వాళ్ళతో మాట్లాడింది కాదు, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడినప్పుడే, లేదు నాకు హామీ ఇచ్చాడు, నువ్వు ఎటువంటి బస్సులో నీకే ఇచ్చేది, నీకు ఎందుకు తాత నువ్వు పనులు చేసుకొని నేను కదా టికెట్ ఇచ్చేదని చెప్పాడు. ఆయనకు లాస్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఆయన చేశారు.
రాయచోట్లో అట్లే మా రమేష్ రెడ్డికి రమేష్ రెడ్డి. 4 years అతను ఇన్ఛార్జ్. లేదంటే ఫస్ట్లోనే తీసేయాల్సింది. లాస్ట్ వరకు అతను ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాలకంతా ప్రీతంగా డబ్బులు పెట్టుకున్న తర్వాత లాస్ట్ మినిట్ తీసుకుని ఇంకొకరికి టికెట్ ఇవ్వడం. సేమ్ థింగ్ రాజంపేట చెంగల్రాయుడు గారు. సో ఈ రకంగా ఎక్కడికక్కడ కూర్చొని డబ్బులే ప్రామాణికంగా, డబ్బులు ఎవరు పెడతారో వాళ్ళకు ఇవ్వాలనుకోవడము, అంతవరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు తృణప్రాయంగా అటు తీసి పక్కన వేయడం అంటే కరివేపాకును తీసి పక్కన పారేసినట్టు తీసి అంత ఈజీగా పక్కన పారేస్తాను. సో ఇది ఎవ్వరు కూడా అడ్జస్ట్ చేసుకోలేరు. విధి లేని పరిస్థితి ఏదైనా 4 రోజులు లేదని చూసుకోవచ్చేమో, కానీ ఏ రకంగా అయితే రాజ్యసభ సభ్యులంతా వెళ్ళిపోయారు. బహుశా ఈ అసెంబ్లీ ఎలక్షన్ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు వెళ్ళిపోతారు, డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నప్పుడు. అంతే కదా. దాని